హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా టేస్టీ వంటలు. ఈరోజు ఈజీగా టమాటా రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ ఘీ వేసుకొని వేడి చేసుకుందాం. నూనె వేడయ్యాక బిర్యానీ మసాలాలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బిర్యానీ మసాలాలని 1 నిమిషం వరకు బాగా వేయించుకుందాం. మసాలాలు వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుందాం. 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాల వరకు బాగా వేయించుకుందాం. చూడండి, ఆనియన్ కలర్ మారింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకుందాం. చూడండి, బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు 3 టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకుందాం. ఒకసారి ఇటు అటు బాగా కలిపేసి దీంట్లో మనం ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకుందాం. చూడండి, టమాటా బాగా మగ్గిపోయింది కదా. ఈ స్టేజ్లో మనం రైస్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ని మసాలాతో 2 నిమిషాల దాకా బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు రైస్ని వాటర్తో బాగా కలిపేసి ఉప్పు చెక్ చేయండి. ఒకవేళ చాలకపోతే ఇంకోసారి వేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి కవర్ చేసి 2 విజిల్లు వచ్చేదాకా కుక్ చేసుకుందాం. 2 విజిల్లు వచ్చిన తర్వాత 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుందామండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నెన్నో ఇలాంటి కొత్త వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.